నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య ఆరోపణలు పతాక స్థాయికి చేరాయి. ఎప్పుడూ హుందాగా వ్యవహరించే ఈ ఇద్దరు నేతలు ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇంతకీ ఈ నేతల మధ్య ఈ స్థాయి వైరుధ్యం రావడానికి కారణాలేంటి? సిఐడి ఛార్జ్షీట్ భూ కబ్జా కేసులో ఎఫ్ఐఆర్లు ఎదుర్కొంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గం కేంద్రంగా రాజకీయ విభేదాలు కన్నా వ్యక్తిగతమైనటువంటి విభేదాలతో ఆ నియోజకవర్గం అట్టుడికిపోతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహించున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇటీవల నెల్లూరు రాజకీయ చిత్రపటంలో రోజువారీ అత్యైనటువంటి సంచలనాల కేంద్రంగా మారింది. ఈ పరిణామాల మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమంటున్నారు, తాజాగా ఉన్నటువంటి ఈ కేసుల వ్యవహారం పైన ఆయన యొక్క పరిస్థితి ఏంటి అని నేరుగా కలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతకు ముందుగానే మీరు మీ పైన పెట్టినటువంటి కేసు మీద భూ వ్యవహారం మీద కలెక్టర్ గారిని కలిసి కూడా మీరు వినతిపత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీంట్లో వాస్తవాలు ఏంది, ఈ యొక్క కేసులను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు, ఇందులో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? జిల్లాకు సంబంధించి జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యంత అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారి అవినీతిని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో చంద్రమోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి కేసులు అధికారం నడుపెట్టుకుని ఏదో ఒక విధంగా కేసులు బనాయించి అడ్డుకోవాలి, అవరోధాలు కల్పించాలి, దాని ద్వారా కాస్త స్లో చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలైనటువంటి కుట్రలు బంతున్నాడు. వాటికి ఎటికి భయపడి ఉండదు. నకిలీ రూల్ సోమిరెడ్డి ఈరోజు ఏదో ఒక విధంగా నా అవినీతి, ఆయన చేసినటువంటి అవినీతి ఆ మసి నాకు అంటకట్టాలని చూస్తున్నాడు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఏదైతే నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపితే నేను పోగొట్టుకున్నటువంటి 1 ఎకరా భూమి దాదాపుగా ఈరోజు 1.5 కోటి రూపాయలు చేసే భూమి నాకు వెనక్కిప్పించండి. ఈరోజు నేను కాదు కదా, నా దాంట్లో మిగతాలు వచ్చి ట్రస్ పాస్ చేసినారు. కాబట్టి వాస్తవాలు తెలియాలి, యథార్థాలు తెలియాలి, నిజానిజాలు తెలియాలంటే మీరు పూర్తి స్థాయిలో దాని మీద లోతైనటువంటి దర్యాప్తు జరపండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడానికి వచ్చాం. జిల్లా కలెక్టర్ గారిని కోరాం. కాబట్టి కేసులను చూసో మద్యం కేసులు ఈరోజు మమ్మల్ని 2.5 సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్లో చేర్చడమో లేదా దీనికి సంబంధించి మరొకటి చేయడమో కాకుండా నేను స్పష్టంగా ఒక మాట చెప్పాను. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి నీతివంతుడైతే, నిజాయితీపరుడైతే నెల్లూరు నగరం నడిబొడ్డులో ఆయనకున్నటువంటి శ్రీనివాస మాల్ పంట కాలువను ఆక్రమించి కట్టినటువంటి మాట వాస్తవమా కాదా? దానికి నువ్వు నిజాయితీగా నీతిగా విచారణకు సిద్ధపడతావా? టెస్పాస్ కేసు కింద నీ మీద కేసు నమోదు చేయించుకుంటావా? విచారణ చేయించుకుంటావా? కాబట్టి ఒక వ్యక్తి అవినీతికి పాల్పడుతూ నీ అవినీతి అక్రమాలు బయటపడేటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి తట్టుకోలేక ఓఎమ్మ నా మీద అవినీతి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, కాబట్టి నిరూపించాలంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ఉన్నాయన్నట్టుగా వీళ్ళ మీద కూడా కనుక కేసులు బనాయిస్తే ఉందని చంద్రమోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాల్సింది ఆకాశం మీద ఉమ్మితే మొహం మీద పడుతుంది అన్నట్టుగా నువ్వు ఈరోజు చెప్పినటువంటి నువ్వు చేయించినటువంటి ప్రతి ఆరోపణకి సంబంధించి కూడా నీకు ప్రతిదానికి సమాధానం ఇస్తాం తప్ప ఏ ఒక్కదానికి విడిచిపెట్టాం. నీలాగా బట్టకాల్చి ముఖానేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు ఇది. ఇటీవల వరుసగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సర్వేపల్లి శాసనసభ్యులు అలాగే నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నట్టు మాట. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ నెల్లూరు.